నమస్తే. దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు సూర్యదేవర్ లత గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. అయితే ఇప్పుడు మోదీ గారు ఇచ్చిన నినాదంతోనే బంగారం రేట్లు అనేవి బాగా పెరిగాయి, బంగారాన్ని కొనొద్దు అని చెప్పారు. సో మనం 2 రోజుల నుంచి కూడా చర్చిస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోన ముఖ్యమంత్రులు అలాగే ప్రధానమంత్రి, రాష్ట్రపతి నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన కాన్వాయ్స్ ని కూడా తగ్గించేసుకున్నారు 50%. చాలా మంది సైకిల్ తొక్కుతూ కూడా కనిపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ సైకిల్ అంటేనే టీడీపీ మనందరికీ బ్లంట్ గుర్తు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ నాయకులందరూ కూడా సైకిల్ తొక్కడం మొదలు పెట్టారు. ఒకసారి మాట్లాడదాం మేడం తో. అంటే ఇది కంటిన్యూ చేస్తారా, ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు, అలాగే లాక్డౌన్ వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో కూటమిలోని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఏమంటారు, మొత్తం మళ్ళా మీ టీడీపీ నాయకులు అందరూ కూడాను సైకిల్ బాటు పెట్టినట్టు కనిపిస్తుంది. సో చాలా మంది సైకిల్ దొక్కుతూ కనిపిస్తూ ఉన్నారు. అంటే మంచిగానే తీసుకోవాలి కదా, పాజిటివ్ వేలో తీసుకోవాలి. ఎందుకంటే పొల్యూషన్ పరంగా తీసుకున్నా సైకిల్ బెటర్. ఇంకోటి ఖర్చు లేనిది సైకిల్. ఒక డ్రైవర్ ఉండాలి, డ్రైవింగ్ చేయాలి వెనక, ఇట్లా అంతా కూడా ఏం లేదు కదా. కాకపోతే ఏంటంటే ఈ రోజున ఉన్న మనం ఏదైతే కరువు పరిస్థితుల్లో ఉన్నామో, అంటే కరోనా అప్పుడు చూస్తే ఆటోమేటిక్ గా పెట్రోల్ దొరికేది, అన్ని దొరికేది, అయినా ఇళ్లలో చక్కగానే కూర్చున్నారు కదా. అంటే రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉండటం అవన్నీ జరిగింది. అంటే ఆ రోజున ఉన్న పరిస్థితులను బట్టి అలా నడుచుకోవటం అయింది. ఇప్పుడు పరిస్థితులు అనేది డాలర్ వాల్యూ పెరగటం కానివ్వండి, యుద్ధం జరుగుతుంది కాబట్టి మనకు కొంచెం సంక్షోభం అనేది స్టార్ట్ అయ్యింది. పెట్రోల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ ఆయిల్స్ కానివ్వండి, ఇవన్నీ ఉత్పత్తి అనేది తగ్గుతుంది. అసలు రావటమే కష్టంగా ఉంది. అలాంటప్పుడు ఉన్న సోర్సెస్ ని ఎలా వినియోగించుకోవాలి? అసలు యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇంకొకటి, అన్ని విదేశీ ఏదైనా ఉన్నాయంటే దాని మీద మోజు ఎక్కువైపోయింది. విదేశీ వస్తువుల మీద మోజు ఎక్కువ అయిపోయిందండి. ప్రతిదీ విదేశాల నుంచి తెప్పించుకోవాలని కానివ్వండి, ఇది ఎక్కువ అలవాటు పడిపోయారు. అవును. స్వదేశీ వస్తువుల మీద కానీ, బట్టలు కానివ్వండి, ఇవన్నీ కంఫర్ట్ ఏది చూసుకుంటే స్వదేశంలో కాటన్ అనేది మనకి సూట్ అయ్యే ఇది. కానీ దాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోకుండా మొత్తం విదేశీల అంటే ప్యాంట్లు కానివ్వండి, షర్ట్లు కానివ్వండి, ఇలాంటివి చూస్తే ఒకటి 30,000 40,000 పెట్టి కూడా ఒక జీన్స్ ప్యాంట్ కొనటం. అంటే 30,000కి ఏముంటది చెప్పండి? ఆ జీన్స్ ప్యాంట్ ఏముంటది? ఓన్లీ ఒక బ్రాండ్ కోసం, ఆ బ్రాండ్ దీనికోసం. సో ఆ క్లాత్ ఏమైనా ఇండియాలో దొరకవా? దానికన్నా బ్రహ్మాండంగా దొరుకుతాయి. కానీ ఆ బ్రాండ్స్ పిచ్చితో బ్యాగ్స్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, అన్ని కూడా విదేశాలు వాడాలనే ఒక ఎక్కువ జనాల్లో ఎక్కువ అది వెళ్ళిపోయింది. దాన్ని కంట్రోల్ చేయాలనేది ఫస్ట్ అండి మెయిన్. అది మనమే ఎవరికి వాళ్ళు కంట్రోల్ అవ్వాలి. ఒక హవాయి చెప్పులు, ఒక ప్లాస్టిక్ ఫైబర్ చెప్పులు 4,000కి 5,000కి కొంటున్నారు. అదే హవాయి చెప్పు. అదే ఓన్లీ ఏంటంటే అదే హవాయి మనం మామూలుగా కొనుక్కుంటే అవి ఒక 100 రూపాయలు అంత మించి ఉండదు. కానీ దానికి బ్రాండ్ వాడుతుంది కదా, ఆ బ్రాండ్ కోసం ఆ బ్రాండ్ వేసుకున్నామంటే అది చూసేవాడు సొసైటీలో ఏదో గొప్ప అనుకుంటున్నారు. సో ఆ గొప్పదనానికి గొప్పలకు పోవటమును, ఇట్లా వేలు పెట్టి కొనటము, ఏది చెప్పులు కూడా ఇంట్లో వేసుకొని తిరిగే చెప్పులు కూడా 3-4 వేలు పెట్టి కొంటున్నారు. అంటే జనరల్, అంటే నార్మల్ మిడిల్ క్లాస్ అంటే పై వాళ్ళని చూస్తే ఇంకా వాళ్ళు 10,000 15,000 పెట్టి వాడదంటారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏంటంటే 3,000 4,000 పెట్టింది, చెప్పులు లేవు అన్నట్టు అలవాటు పడిపోయారు. హ్యాండ్ బ్యాగ్స్ అట్లాగే అయిపోయినాయి. అందరూ కూడా ఏంటంటే విదేశాల వస్తువులకు అలవాటు పడిపోయి మన డాలర్ వాల్యూ ఏమో పెరిగిపోతుంది, రూపాయి విలువ ఏమో తగ్గిపోతుంది. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి అంటే కొద్ది రోజులైనా మనం స్ట్రిక్ట్ గా ఇలాంటి రూల్స్ పాటించాలి. బంగారం తీసుకుంటాం, మనకు అవసరానికన్నా ఎక్కువ అందరి ఇళ్లలో బంగారం ఉంటుంది. ఒకప్పుడు మోదీ గారు చెప్పారు, ఒక ఇంట్లో ఒక లేడీకి ఒక 1/2 కిలో బంగారం అని ఉండాలి అని అన్నారు. సరే, అప్పుడు అందరూ వ్యతిరేకించారు. అది ఎలా చెప్తారు, కొలమానం ఎట్లాగా అనేది నిజమే తెలియదు. ఇప్పుడు 1/2 కిలో అనేది ఎట్లా అంటే వాళ్ళకి కొంచెం వంశపారంపర్యంగా వాళ్ళ అమ్మమ్మల నుంచి కూడా బంగారం వస్తూ ఉంటది కాబట్టి దానికి కూడా చూపించవచ్చు అన్నారుగా. చూపించవచ్చు అన్నారు. దానికి ఒక అఫిడవిట్, ఒక దీని లాంటిది మెన్షన్ చేయొచ్చు. కానీ ఎప్పటికెప్పటికి ఎట్లా ఉంటది అంటే లేడీస్ కి డిజైన్స్ మారిపోతుంటాయి. ఆ పాత బంగారాన్ని మార్చేసి మళ్ళా కొత్త డిజైన్స్ చేయించుకుంటారు. దానికి ఏంటంటే కొత్త బిల్లులు వస్తాయి. ఇవన్నీ ఎట్లా ఉంటదంటే ఆ లెక్కలు చూపెట్టుకోలేని ఇది. కాకపోతే ఎవరికి వాళ్ళకి అనిపించాలి. ఇది ఒక పరిమితికి మించిన బంగారం అవసరం లేదు. మనం ఎక్కువ, మనకు సౌత్ లోనే బంగారం ఎక్కువ. నార్త్ లో తీసుకోండి, వాళ్ళు ఎక్కువ బిజినెస్ లకి వాటికి వాడతారు. ఇంటీరియర్లకే కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, వాళ్ళు వేసే బట్టలకే కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళు ట్రిప్స్ కి వెళ్ళటానికే కానివ్వండి, ఇలా ఖర్చు పెడతారు. మనం ఏంటంటే జాగ్రత్త, పొదుపు అనేది ఎక్కువ. పొదుపులో భద్రత, ఇంకోటి భద్రత. దాంతో మనకి ఎక్కువ భాగం సేవింగ్స్, మనీ సేవింగ్స్ కన్నా కూడా గోల్డ్ సేవింగ్స్ ఎక్కువ ఉంటది.
ఆ సేవింగ్స్ తో గోల్డ్ అనేది మనం ఎక్కువ కొంటుంటాము. సరే అది అవసరానికి ఆదుకుంటదనే ఒక నమ్మకమే కానివ్వండి, కానీ అదే ఒక ఎసెట్ మీద పెడితే అది ఇంకా ఎక్కువ పొదుపు డబుల్ అవుతుంది, డబుల్ అది డబుల్ అవుతుంది. అది మనకు ఫస్ట్ నుంచి జీర్ణించిపోయినది, అది పెద్దల తరం నుంచి అది ఒక హ్యాబిట్ లాగా అలవాటు అయిపోబట్టి అది అట్లా జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు గోల్డ్ ఒక సంవత్సరం కొనకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. అవును ఎందుకంటే మనం ఏమి తిని బతికేది కాదు కదా అది, అవును ఒక ఎసెట్, అది కూడా ఒక ఇది లగ్జరీ, అది కూడా బంగారం అనేది కూడా. సో ఒక సంవత్సరం మనం దిగుమతి చేసుకోకుండా ఉంటే కొంచెం మన రూపాయి వాల్యూ పెరుగుతుంది కదా అనే ఒక ఇది. అవును. సో పెట్రోల్ దొరకని పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు రేట్ ఇవన్నీ. పెంచారు, ఈ రోజు పెట్రోల్ రేట్ పెరగదు అనుకున్నాం మేడం అసలు. కానీ ఇంతవరకు పెరగకుండా ఉండటం అనేది గొప్ప అండి. ఎందుకంటే విదేశాలతో పోల్చుకుంటే మనది ఇండియాలో మటుకు అదే కంటిన్యూ చేశారు. మీరు వేరే దేశాలను పోల్చుకోండి, అన్ని దేశాల్లో కూడా పెరిగింది పెట్రోల్ అనేది. వాళ్ళు చాలా భయపడుతున్నారు. మనం ఇప్పుడు స్టార్ట్ అయింది మనకు, అవును యుద్ధం జరిగి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3 నెలలు పైన అయిపోతుంది కదా, అప్పటి నుంచి కూడా మనకు పెరగలేదు, ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది. వాళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ నుంచే వచ్చేసింది బయట దేశాల్లో. సో అది కూడా 3 రూపాయలు పెరిగింది. మేబీ మళ్ళీ తగ్గిస్తారేమో, చూడాలి చూడాలి, మేబీ తగ్గిస్తారు కూడా. గతంలో మనకి 2002లో అనుకుంటా, 22లో అనుకుంటా తగ్గించారు. ఇప్పుడు పెంచింది 2024లో తగ్గించారు. ఇప్పుడు అదే రన్ అవుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక 3 రూపాయలు పెరిగింది. సరే అది తప్పదు, ఈ క్లిష్టమైన పరిస్థితులు అనేది నార్మల్ గానే ఉంటది. కాకపోతే మనం ఎంతవరకు సేవ్ చేస్తున్నాం, ఒక కారులో ఒకళ్ళం ఇద్దరమే వెళ్తుంటారు, సో దానిలో కారులోకి ఇంకొకరికి ఎవరికైనా షేరింగ్ ఇవ్వటమో కానివ్వండి, అది అన్ని మోదీ గారు చెప్పారు. ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు అందరూ షేర్ చేసుకొని వెళ్ళండి అనేది, మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోండి అని. ఎట్లాగో మెట్రోస్ ఇవన్నీ అంటే సిటీలో మనం ఈ రోజు చూస్తున్నాం, బాగా ట్రాఫిక్ కూడా చూడండి, కార్లో ఒకరు ఇద్దరే ఉంటారు, జన ఇదైతే ఉంటుంది. కొంచెం 2 వీలర్స్ కూడా కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే కాస్త బెటర్ గా ఉంటది. ఇంకా వీలు పడితే సైకిళ్ళు తొక్కే అవకాశం ఉన్న, అంటే ఇప్పుడు బ్యాటరీ సైకిల్స్ అవి కూడా వచ్చాయి, బ్యాటరీ సైకిల్స్ వచ్చాయి, బ్యాటరీ వెహికల్స్ 2 వీలర్స్ వచ్చాయి, అవన్నీ వాడటం, కానీ కార్లు కానివ్వండి ఇవన్నీ వచ్చాయి. కాబట్టి కొంచెం మనకు వెసులుబాటు కూడా కొంచెం మారింది. గ్యాస్ది మనం ఎట్లాగో వాడలేము, ఇంకా పెట్రోల్ డీజిల్ ది వాడలేము, కాబట్టి బ్యాటరీ ఎలక్ట్రిక్ ఇది వాడుకోవటం అనేది బెటర్. సైకిల్ది ఒకటి వాడటం అనేది మీరు చెప్పినట్టు హెల్త్ కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ఎవడో జిమ్ముల్లో వెళ్ళి గంటలు సైకిల్ దొక్కేది, అదేదో రోడ్ల మీద మీ అవసరాలకు దొక్కారనుకోండి, మనకి రూపాయి మిగులుతుంది, హెల్త్ కి హెల్త్ బెనిఫిట్, పొల్యూషన్ కి పొల్యూషన్ ఉండదు. సో ఇవన్నీ కొద్ది రోజులు తాత్కాలికంగా అయితే ఇవన్నీ తప్పదు. అవును మేడం, ఇప్పుడు అంటే బస్సెస్ పబ్లిక్ సర్వీసెస్ వాడమని చెప్పారు. సో అంటే బస్సులు మామూలుగానే దానికి తగ్గ బస్సెస్ లేవు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆల్మోస్ట్ చాలా నెంబర్సే కనిపించట్లేదు, అసలు చాలా తగ్గిపోయింది. ఇక ఏపీలో ఎట్లా ఉంది? అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని అన్నారు, అవి అమల్లోకి వచ్చేసినాయా, వస్తాయా, ఎన్ని డేస్ లో రావచ్చు? లాక్డౌన్ అంటే లాక్డౌన్ మీన్స్ షట్ డౌన్ అని అంటున్నారు, దీన్ని ఎలా తీసుకోవచ్చు? మీరు ఒకసారి చూడండి, ఏ రాష్ట్రంలో తీసుకున్నా మెట్రో ట్రైన్ కి వెళ్తున్నారు కానివ్వండి, బస్సులు ఎక్కే వాళ్ళు తక్కువపోయారు. ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా బస్ ఎక్కి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్ వెహికల్ లో వెళ్తున్నారు, అలా లేకపోతే మెట్రో ట్రైన్స్ కానివ్వండి ఇట్లా వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా బస్సులు ఎక్కలేదు. బస్ నార్మల్ పబ్లిక్ యూజ్ చేసుకుంటున్నారు. కానీ దీని మూలన వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే మనం కరోనా టైంలో చూసాం, వాళ్ళు అప్పటి నుంచి ఎక్కువ కంపెనీలు వారానికి 1-2 రోజులు రప్పించడం, అట్లా కొన్ని కంపెనీలు ఇప్పటికీ స్టిల్ రన్ అవుతూనే ఉన్నాయి. సో అది వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసి కొంచెం ఎక్కువ అదే బెటర్ ఏమో అనిపిస్తుంది. సరే దాని మూలన ఊర్లకు వెళ్ళిపోతారా జనాలు అంటే అది నమ్మలేం. ఎందుకంటే రెంట్లు పే చేసి ఉండే వాళ్ళు ఊరు వెళ్ళారు కదా అని చెప్పేసి కొన్ని రోజులు రారు కదా అని చెప్పి రెంట్ తీసుకోకుండా ఉంటారు కదా. వాళ్ళకి వచ్చే మినిమం కరెంట్ బిల్ అయితే వాళ్ళు కట్టాల్సిందే, కట్టే మెయింటెనెన్స్ అపార్ట్మెంట్లకు కట్టాల్సిందే, ఇవన్నీ నార్మల్. రెంట్ అయితే మెయింటెనెన్స్ కూడా కంపల్సరీ కట్టాల్సిందే. సో ఏది తగ్గేది లేదు. సరే ఇదే ఫుడ్ ఖర్చు అక్కడికి వెళ్ళినా అవుతుంది, అదేదో ఇక్కడే కూర్చొని చేసుకుందాం అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ సొంత ఇల్లు వాళ్ళైనా కూడా వెళ్ళిపోరు, సొంత ఇంట్లోనే కదా ఉన్నాం అనే ఫీలింగ్ తో వాళ్ళు వెళ్ళరు. మేబీ మా హైదరాబాద్ నుంచి అందరూ తరలిపోతున్నారు అనేది కూడా పెద్దగా మనం చెప్పలేని విషయం అండి. అంతే, అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే గ్యాస్ కూడా దొరకక వండుకొని తినే పరిస్థితి కూడా లేదు అన్నప్పుడు వెళ్తారు. అవును, అంటే ఊర్లలో వెళ్ళి కట్లు పోయి పెట్టుకునే వెసులుబాటు ఉంటాయి కాబట్టి వండుకొని తింటారు కదా, అలాంటిగానే వెళ్తారేమో గానీ ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో అది కుదరదు. కాబట్టి నార్మల్ గా అయితే ఎవరు అయితే వెళ్ళిపోరు, కానీ ఇళ్లకు పరిమితం అయితే ఉంటారు, ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. దాని మూలన కొంచెం వరకు మనం అన్ని
కంట్రోల్ చేయగలుగుతాం. కాకపోతే అన్ని వర్క్లకి వెసులుబాటు ఉండదు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అందరికీ ఉండదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఉన్నారు, లేదా మాలాంటి వాళ్ళు న్యూస్ రీడింగ్ వాళ్ళు ఉంటారు. కొన్ని రోజులు మనం ఏమో జూమ్ లో చేయగలుగుతాం, కానీ నిరంతరం అంటే ఈ ప్రక్రియ కొనసాగడం కొద్దిగా మీకు అసలు మీరు 4th పిల్లర్ అయ్యారు, మీలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చుంటే న్యూస్ ఎలా తెలుస్తుంది, అది కుదరదు. కానీ అంటే కొన్ని ఇప్పుడు అనేది పోలీస్ అనే వాళ్ళకి ఉండదు, కోర్టులకు వెళ్లాల్సిన లాయర్లకి అయితే ఉండదు. లాయర్లకు కూడా ఏంటంటే అది కూడా జూమ్ వచ్చాయి కానివ్వండి, అది చేసుకోగలుగుతారు. పోలీసులకి అయితే కంపల్సరీ ఉండాలి. డాక్టర్ కూడా కన్సల్టెన్సీ అయితే జూమ్ లో ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారు. అంటే ఇంకేదో అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పదు. కానీ ఒకవేళ రిపోర్ట్స్ ఏదైనా టెస్ట్లు చేయించుకోవాల్సి వస్తే రిపోర్ట్స్ కానీ అట్లాంటి వాటికే కానివ్వండి, అది కూడా కొంచెం తగ్గించవచ్చు. ఇంకా జర్నలిస్టులకి అయితే అసలు ఏమీ అది వెసులుబాటు ఉండదు, ఎందుకంటే స్టూడియోలో నుంచి చేయాలి. అసలు కోవిడ్ టైంలోనే ఎంత మందో జర్నలిస్టులు చాలా మంది డాక్టర్లతో ఈక్వల్ గా వీళ్ళు కూడా ప్రాణాలు పోయినాయి. ఖచ్చితంగా జర్నలిస్టులకి అయితే అనేది ఎక్కడ యుద్ధం జరిగినా కూడా వదిలిపెట్టరు, అక్కడికైనా వెళ్లాల్సిందే. కాబట్టి వాళ్ళకి అది వెసులుబాటు ఉండదు కానివ్వండి. ఈ డాక్టర్స్ విషయంలో జరగచ్చు, లాయర్లకి జరుగుతుంది. ఇవన్నీ లాయర్స్ ఈజీగా హ్యాండిల్ చేస్తారు, ఎందుకంటే మొన్న కరోనా టైంలో కూడా కేసులు నడిచాయి. వర్చువల్ మీటింగ్స్ జూమ్ లోనే నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే మేడం, స్కూల్ పిల్లలకి సంబంధించి దానికి ఏమైనా వెసులుబాటు ఇస్తున్నారా ఇప్పుడు మీ అంటే ఏపీలో గానీ తెలంగాణ? అంటే యాక్చువల్లీ మనకు ఇవన్నీ మనం పోల్చుకోవాలంటే అత్యవసరం అయితే తప్ప మిగతా అది కూడా జూమ్ లో తీసుకున్నారు కదా ఒక టైంలో. కాలేజెస్ లో క్లాసులు అవన్నీ తీసుకున్నారు, దాని మూలాన విద్యార్థులు నష్టపోయింది ఏమీ లేదు. కాకపోతే వారంలో ఇన్ని రోజులు రమ్మంటము, కొద్ది రోజులు వాళ్ళని జూమ్ లో తీసుకోవటము, టెస్టులు పెట్టాల్సి వచ్చినప్పుడు రమ్మనడము, యూనిట్ టెస్ట్లు లాంటివి అలాంటివి ఉంటాయి కాబట్టి వాటికి ప్రిపేర్ అయ్యి రమ్మంటము. ఇప్పుడు ఈవేళ రేపు మొత్తం జూమ్ లోను వర్చువల్ గానే జరుగుతున్నాయి క్లాసెస్ అన్ని కూడా, అన్ని క్లాసెస్ దానిలోనే తీసుకుంటున్నారు. సో ఆ వెసులుబాటు ఉంది కదా వాళ్ళకి. అవును. సో మొత్తానికి అయితే లాక్డౌన్ అనే భయం ఏమి పెద్దగా అవసరం లేదు, జాగ్రత్త అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అప్పుడేమో కరోనా టైం ఏమో మనం చనిపోతామేమో ఎవరన్నా ముట్టుకుంటే ఆ భయం వేరు. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే మనం ఖర్చులు తగ్గించుకోవాలి అనే దాన్ని, షాపింగ్లు తగ్గించుకోవాలి, మనం చేసే షాపింగ్. కోవిడ్ అప్పుడు మేడం అసలు ఇంత రెడ్ జోన్ గ్రీన్ జోన్ అవన్నీ పెట్టినా కూడా ఎప్పుడు ఈ కోవిడ్ పోతుందా, ఎప్పుడు మాస్కులు తీసి షాపింగ్ పోదామా అన్న ఫీలింగ్ లోనే చాలా మంది డిస్కషన్స్ జనాలు కూడా అండి. కొన్ని చోట్లకి నడుచుకుంటా వెళ్ళటం కూడా అలవాటు చేసుకోవాలి. బాగా చెప్పారు. ఎందుకంటే ప్రతి దానికి వెహికల్ తీయటము, కిలోమీటర్ కి ఎందుకు ఒక పర్లంగ దూరం ఉంటే కూడా వెహికల్ తోనే వెళ్తున్నారు. ఇంకా అట్లాంటివన్నీ తగ్గించుకుంటే కొంచెం వాకింగ్ చేసిన ఇది ఉంటది. అదేదో గంటలు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటానికి ఆడ జిమ్ములకి డబ్బులు కట్టి అక్కడికి వెళ్ళి చేయటం కన్నా మన పని కోసం మనం కొంచెం నడిచి పని చేసుకుంటే అదే బెటర్ కదా. ఇట్లాంటివన్నీ కొన్ని మార్పులు చేసుకుంటే ఒక సంవత్సరం ఎంత జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కళ్ళు మూసి కళ్ళు తెరిచినప్పటికి అయిపోయింది. కోవిడ్ వచ్చినప్పుడు బ్లీచింగ్ చల్లమన్నారు, ఇప్పుడు ఏం ఐడియా ఇస్తారో మరి, ఇంకా ఐడియా లేదు. వాటితో కలిసి సహజీవనం చేయాల్సిందే అన్నారు. ఇదైతే ఖచ్చితంగా మనలో చేసుకునే మార్పులతో మనం సక్సెస్ఫుల్ గా దీని నుంచి అధిగమిస్తాము ఖచ్చితంగా. మనకు కూడా పొదుపు అనేది అలవాటు అవుతుంది, ఎంత వేస్ట్ చేస్తున్నాం అనేది మనకు కూడా. మనం ప్రతిదీ కూడా విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే మీరు కంపారిటివ్ మీరు చూడండి, విదేశాలతో పోల్చుకుంటే వాళ్ళు అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని జాగ్రత్తగా తింటారు. మనం ఏం చేస్తామంటే ఒక రోజు నేను కూర ఇంకొక పూటకి కూడా తినరు, పడేస్తారు, చెత్తబుట్లో పడేస్తాం. మనం పడేసేది ఎక్కువ, ఖర్చులు పెట్టేది ఎక్కువ. మనం కూరగాయలు కానివ్వండి అంత జాగ్రత్తగా పెట్టుకోవటం గానీ, వాటిని కడిగి క్లీన్ చేసుకొని అంత వాళ్ళు ప్రొవిజన్ చేసుకొని తింటారు. అది కూడా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారు. సేమే, కానీ మనకి ఇక్కడ అవన్నీ మనకు ఫ్రీగా దొరుకుతున్నాయి కదా, తక్కువకు దొరుకుతున్నాయి కదా అన్నట్టు మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటున్నాం. సో వాళ్ళకైతే అది చాలా ప్రెషర్స్ గా, అంటే వాళ్ళకి పోల్చుకుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి అది తక్కువే అనిపించచ్చు కదా, కానీ వాళ్ళు అది జాగ్రత్తగా చేస్తారు. దాన్ని వాళ్ళు డాలర్ తో పోల్చుకొని మన రూపాయి వాల్యూ ఇక్కడ తక్కువ కాబట్టి, అరే $1 ఖర్చు పెడితే 95 రూపాయలు ఈ రోజు వేస్ట్ అయిపోతుంది కదా అని భయంతో వాళ్ళు అలా ఉంటున్నారు. కానీ వాళ్ళ ఖర్చుకి అది వాళ్ళకి ఓకే, కానీ వాళ్ళు దీంతో పోల్చుకోబట్టి. రైట్. ఇంకా మేడం అంటే ఫైనల్ గాను ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ముందుకు వస్తూ ఉన్నాయి, అలాగే మీకు మహానాడు కూడా ఉంది టీడీపీకి సంబంధించి. సో ఈ ప్రచారాలు కంపల్సరీగా కాన్వాయిసే తగ్గించేసుకున్నారు, ప్రచారాలకి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది, ఇక్కడెక్కడ పెద్ద పెద్ద బ్యానర్స్ అవి పెడుతుంటారు. సో ఈ ప్రచారాల్లోనే ఏమైనా మీరు కుదించుకునే అవకాశం ఉంటుందా ఈసారి? అంటే వర్చువల్ గా అయితే కొంచెం వరకు మీటింగ్స్ అవి కూడా చేసుకోవడం వెసులుబాటు ఉంటది.
ఎక్కడికెక్కడ లోకల్ ఉంటారు కాబట్టి క్యాడరు ఇప్పుడు వాళ్ళ పాదయాత్రలే చేసుకుంటారు. అవును. సో దానికి పెద్ద ఖర్చు అయ్యేది ఏమి ఉండదు కదా. పాదయాత్ర చేసుకునే దానికి వెహికల్స్ అంటే డప్పులు కొట్టే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అది ఒక సౌండే. ఇది వరకు పాత రోజుల్లో ఎలా ఉండేదో అట్లా లిమిటెడ్ పీపుల్ తో లిమిటెడ్ గా చేసుకోవటం కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి. కానీ దానికంటూ ఇది వరకు ఉన్నంత ఖర్చులు పెట్టి భారీగా చేయటం అనేది ఉండదు. సో మా మహానాడు అంటే 3 రోజులు నడుస్తుంది. ఆ 3 రోజులు నడిచిన దాన్ని కంప్లీట్ గా మేము ఏంటంటే అంటే తగ్గించుకుంటాం. అంటే 2 రోజులు చేస్తారా, 1 రోజు చేస్తారా అనేది డెసిషన్ తీసుకుంటారు. భారీ బహిరంగ సభ అనేది ఉంటది ఎప్పుడు, అది ఏమైనా క్యాన్సిల్ చేసుకుంటాము అట్లాంటివి. మొత్తానికి అన్ని మీరు కూడా పాటిస్తేనే కదా సామాన్యులు కూడా వేలెత్తి చూపించకుండా ఉండేది, వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి 14 వెహికల్స్ ఎంతో ఉండేది. సో అలాంటిది 4 వెహికల్స్ కి వచ్చారు. సో లోకేష్ గారు 2 వెహికల్స్ వాడుతున్నారు. ఇంకా అట్లా ఎక్కడికెక్కడికి రాష్ట్రంలో కూడా అందరూ కుదించుకున్నారు. మినిస్టర్స్ కూడా అదే చెప్పారు, ఈ మీకున్నవే ఇదే కానివ్వండి, దాని వెనకాల ఇంకో క్యాన్వాయ్ లాగా ప్రైవేట్ వెహికల్స్ కూడా వస్తాయి, అవి కూడా రాకూడదు అనేది మంత్రులకు కూడా స్ట్రిక్ట్ గా చెప్పటం జరిగింది. అవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ పాటిస్తున్నారు. సో మంత్రులు కానీ సీఎం గారు కానివ్వండి అందరూ పాటిస్తున్నారు కాబట్టి ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. రైట్ మేడం, చూద్దాం. అందరూ ముందుకు రావాలి, ముందడుగు వేయాలి. కోవిడ్ ని ఎట్లాగైతే తరిమి కొట్టామో ఈ సంక్షోభాన్ని కూడా మనం అధిగమించాలనే కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.